ఎడారిలో సెలయేర్లు అక్టోబర్ 31. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. రోమా 8:26-27 వచనములు. ప్రార్థనలోని అతి నిగూఢమైన రహస్యం ఇది. మానవ భాషలో చెప్పలేని దైవ సంబంధమైన ఏర్పాటు. మన వేదాంత విద్య దీనిని వివరించలేదు. అయితే ఈ విషయం అర్థం కాకపోయినా అతి సామాన్యమైన విశ్వాసానికి కూడా ఈ విషయం అనుభవమే. మనకు అర్థం కాని భారాలెన్నో మన హృదయంపై మోస్తూ ఉన్నాం. మన మనస్సు ఎన్నెన్నో అస్పష్టమైన నివేదనలను దేవుని ఎదుట ఉంచాలని ఉవ్విళ్ళూరుతున్నది. అయితే ఇవన్నీ పరమ సింహాసనం నుండి వచ్చిన ప్రతిధ్వనులే, దేవుని హృదయంలో నుండి వెలువడిన గుసగుసలే. సాధారణంగా మన హృదయంలో పాట కంటే మూలిగే ఎక్కువ ధ్వనిస్తూ ఉంటుంది. అయితే ఈ భారం ధన్యకరమైనది. ఈ భారం క్రింద ఆనంద గానాలు, భాషకందని ఉత్సాహ గానాలు ఉన్నాయి. ఇది ఉచ్చరింప శక్యం కాని మూలుగు. దీనిని మనకై మనం పలకలేము. కొన్నిసార్లు మన అంతరంగంలో దేవుడే ప్రార్థిస్తున్నాడన్న ఒక భావం తప్ప మరేది అనుభవంలోకి రాదు. ఆయనకే అర్థమయ్యే ఒక అవసరం కోసం ఆయన మనలో ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. ఇందువల్ల మన హృదయ సంపూర్ణతను, మన ఆత్మ భారాన్ని, మనల్ని వేధించే వేదనను ఆయన సన్నిధిలో ఒలకబోయాలి. ఆయన వింటున్నాడు, అర్థం చేసుకుంటున్నాడు, స్వీకరిస్తున్నాడు. మన ప్రార్థనలో ఏదైనా సరికానిది కానీ అడగకూడనిది కానీ ఉంటే దాన్ని వేరు చేసి మిగిలిన దాన్ని ప్రధాన యాజకుని హోమంతో పాటు